నిన్న ఏదో మొత్తం పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చేసి ఒక ప్రోగ్రాం చేసి, ఎందుకంటే వాళ్ళకి అలవాటు అది, గతంలో కూడా వాళ్ళు ఏ మీటింగ్లు పెట్టినా కూడా వాళ్ళు ఏ విధంగా పబ్లిక్ని మొబిలైజ్ చేస్తారన్నది అందరికి తెలిసిందే. ఓ 2 రోజుల ముందు నుంచే ప్రిపేర్ చేస్తుంటారు ఆ మీటింగ్ పబ్లిక్ను, తినిపియడము, తాగిపియడము, వచ్చే వ్యక్తికి ఇంత అంతో రేట్ మాట్లాడేసి అట్లా కొందరు పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చేసి నిన్న ప్రోగ్రాం చేసేసి అదేదో పెద్ద ఎత్తున ఉద్యమం మీటింగ్కి వచ్చారు. హరీష్ రావు వస్తున్నాడు ఏదో ఉద్ధరించనిక పాలమూరుని అని చెప్పేసి నిన్న మీటింగ్కి రావడం జరిగింది. చాలా విషయాలు ఇప్పుడు పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు చాలా విషయాలకు సమాధానాలు చెప్పడం జరిగింది. ముఖ్యంగా గొల్లపల్లి రిజర్వాయర్కు జీవో ఇచ్చిందే టీఆర్ఎస్ పార్టీ, అది అందరికీ తెలిసిందే. సో ఈరోజు వాళ్ళు ముసలి కన్నీరు గారుస్తూ ఏదో ఏదుట్ల రిజర్వాయర్ కడుతున్నాం కాబట్టి అక్కడి నుంచి నీళ్లు తీసుకొస్తున్నాం, ఈ గొల్లపల్లి రిజర్వాయర్ వద్దని. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళకి ఏమీ లేదు, వాళ్ళు మాట్లాడుకోవడానికి చెప్పుకోవడానికి పాలమూరు జిల్లా గురించి వాళ్ళు చేసింది శూన్యం కాబట్టి వాళ్ళ దగ్గర ఏమీ లేదు కాబట్టి ఏన్నో ఒక దగ్గర అవకాశం తీసుకొని అవకాశాన్ని అడ్డం పెట్టుకొని ఇట్లాంటి ఊకదంపుడు ఉపన్యాసం వెళ్ళడానికి పాలమూరు జిల్లా గురించి పదే పదే ప్రశ్నించే, అంటే పాలమూరు జిల్లా గురించి మాట్లాడే అవకాశం ఏదైనా వస్తే వాడుకుందామని చెప్పేసి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ ఆ గొల్లపల్లి రిజర్వాయర్కి సంబంధించి గతంలో ఇదే నీళ్ళ నిరంజనటి ఈ ప్రాజెక్ట్ ఇక్కడ అవసరం ఉంది, ఈ ప్రాజెక్టు వల్ల ఈ ప్రాంత ప్రజలకు అందరికీ కూడా నీళ్ళు అందుతాయి, ఏదుట్ల రిజర్వాయర్ ఉన్న కూడా గొల్లపల్లి రిజర్వాయర్ కావాలని చెప్పిన విషయాలు నిన్న మొన్న సోషల్ మీడియాలో వాళ్ళు మాట్లాడిన వీడియోస్ కూడా అన్నీ కూడా పెట్టడం జరిగింది. దానికి స్థానిక శాసనసభ్యులు వనపర్తి శాసనసభ్యులు మేఘారెడ్డి గారు కూడా చాలా క్లియర్గా ఆన్సర్ చేయడం జరిగింది. అయినా కూడా వాళ్ళు వచ్చిర్రు, సరే ఏదో ప్రోగ్రామ్ చేసిర్రు, పోయారు. కానీ ఈరోజు దాంతోపాటు పాలమూరు జిల్లా గురించి చాలా గొప్పగా ఏదో వాళ్ళు ఉద్ధరించినట్టు మాట్లాడితే ప్రజలందరూ కూడా నవ్వుకుంటా ఉన్నారు. ముఖ్యంగా హరీష్ రావు గారు ఈరోజు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి కాకపోవడానికి కారకుడవే నీవు పాలమూరు జిల్లా ప్రజల పట్ల నువ్వు ఒక శనీశ్వరుడు. ఎందుకంటే మా జిల్లాలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 2015 జూన్ 11వ తారీఖు నా నియోజకవర్గంలో ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నీవు ఇరిగేషన్ శాఖ మంత్రిగా వచ్చి శంకుస్థాపన చేసి 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పిన వ్యక్తులు 8 సంవత్సరాలైనా పూర్తి చేయలే. దానికి కారకులు ఎవరు? నువ్వు కాదా? ఎందుకంటే నువ్వు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉండి 1 ఇయర్ తర్వాత స్టార్ట్ చేసిన కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతులు తీసుకొస్తావు, దానికి సంబంధించిన డిపిఆర్ 2016లో స్టార్ట్ చేసి 2015లోనే డిపిఆర్ సబ్మిట్ చేస్తారు, అన్ని అనుమతులు తీసుకొచ్చేసి కాళేశ్వరాన్ని కడతారు, కూలగొడతారు. సో దానికంటే ముందు స్టార్ట్ అయిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి సంబంధించి నువ్వు యాజ్ ఏ ఇరిగేషన్ శాఖ మంత్రిగా నిన్న మాట్లాడినావు కదా, 80% పూర్తయింది, మొత్తం పూర్తయింది, మేము ఏదో కాలువలకు నీళ్ళు ఇస్తే 50 టీఎంసీలు స్టోర్ చేసుకోవచ్చని నిన్న ఏదో ఉకదంపుడు ఉపన్యాసం ఇచ్చినాం. ఈరోజు మీరు ప్రాజెక్టు స్టార్ట్ చేసినప్పుడు 2015లో 3 ఏళ్లలో పూర్తి చేస్తామన్న వ్యక్తులు దానికి సంబంధించిన డిపిఆర్ ఎప్పుడు సబ్మిట్ చేశారు? మీరు ప్రాజెక్టు అంచనా వ్యయం మీరు స్టార్ట్ చేసినప్పుడు 33,000 కోట్లు. మీరు డిపిఆర్ ఎప్పుడు సబ్మిట్ చేశారు? 2022లో డిపిఆర్ సబ్మిట్ చేస్తే ఆనాటికి అంచనా వ్యయం మీరు డిపిఆర్లు ఎంత చూపించారు? 55,000 కోట్లు అని చూపించారు. ఇప్పుడు ప్రజెంట్ అంచనా వ్యయం ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు 86,000 కోట్ల రూపాయలు అవుతుంది ఆ ప్రాజెక్టు పూర్తి కావాలంటే. మీరు 33,000 కోట్ల అంచనా వ్యయంతోన ఆ రోజు ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు మీరు స్పెండ్ చేసింది ఇప్పటికీ మీరున్నంత వరకు 27,000 కోట్ల రూపాయలు చిల్లర ఖర్చు చేశారు. 27,000 కోట్లు ఖర్చు చేసి 27 ఎకరాలకు కూడా నీళ్ళు ఇవ్వలే. మీరు అంచనా వ్యయమే 33,000 కోట్లు, మీరు స్టార్ట్ చేసిన నాటికి మీరు ఖర్చు చేసింది 27,000 కోట్లు. సో అంటే ఇంకా అక్కడ మీ అంచనా ప్రకారమే, అప్పటి అంచనాల ప్రకారమే దాదాపు ఒక 6,000 కోట్ల రూపాయలు ఇంకా స్పెండ్ చేయాల్సి ఉంది. కానీ మీరు డిపిఆర్ ఎప్పుడు 2022 డిపిఆర్ సబ్మిట్ చేసినట్టుకి మీరు అంచనా వ్యయం మీరు చూపించిన లెక్కలు మీ అంచనా వ్యయం 55,500 కోట్లు. అంటే అర్థమైంది? మీరు ఇప్పుడు ఎట్లా చెప్పగలుగుతున్నారు మేము 90% పూర్తి చేసినాం అంటే? ప్రజలను పాలమూరుల అమాయకులు ఏం చెప్పినా ఇంటారు మా మాటలు కాబట్టి నమ్ముతారనే ఆలోచన ఇంకా నమ్ముతా ఉన్నట్టు ఇంకా మాట్లాడుతూ ఉన్నారు. పాలమూరులో ఒకప్పుడు అమాయకులం కాబట్టే మీలాంటి మోసగాళ్ళకు ఓట్లేసి ఎంపీలను గెలిపించి అధికారం ఇప్పించి అని చేస్తే మా జిల్లాను మోసం చేసిన వ్యక్తులు ముఖ్యంగా నీవు, మీ మామగారు. మా జిల్లాను పూర్తిగా వెనుకబాటుతనానికి కారకులే మీరు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా మా జిల్లాలో మీరు చేసిన ప్రాజెక్టులు ఏంటివి? కల్లకుర్తి ఈరోజు మేము కట్టిన ప్రాజెక్టు, జూరాల మేము కట్టిన ప్రాజెక్టు, కోయిల్సార్ మేము కట్టిన ప్రాజెక్టు, భీమా ఫేజ్ 1 ఫేజ్ 2 నెట్టెంపాడు, ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టిన ప్రాజెక్టులు.
ఇప్పటికి కూడా పాలమూరు జిల్లాలో ఆయకట్టుకు నీళ్ళు వస్తూ ఉన్నామంటే ఉమ్మడి జిల్లాలో కూడా అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టుల ద్వారానే. మీరు పోతున్న కాలువలకు అంటే కాలువలు తెంపేసి చెరువులకు నీళ్లు తీసుకొచ్చేసి అదేదో మేము ఉద్ధరించినామని చెప్పి మేము నీళ్లు తీసుకొచ్చినామని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నువ్వు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఆనాడు 2017లో నా నియోజకవర్గం కోయిల్ సాగర్కి వచ్చి ఏం చెప్పినావు? 50,000 ఎకరాలకు అదనంగా కోయిల్ సాగర్ ఆయకట్టుకు నీళ్ళు ఇస్తామని చెప్పినావు. 50 ఎకరాలకు కూడా ఇయ్యలే. 50 ఎకరాలకు కూడా ఇయ్యలే. ఈరోజు ప్రాజెక్టుల గురించి కరువైన ప్రాజెక్టు ఒక్క కరువైన ప్రాజెక్టు కిందనే ఈరోజు చెప్తా ఉన్నావు కదా, కాలువలు దోగితే అయిపోతుంది అంటున్నావు. అరే ఎవడైనా ప్రాజెక్టు కట్టేటప్పుడు మెయిన్ కెనాల్స్ కూడా ల్యాండ్ అక్విజిషన్ చేస్తారు సైమల్టేనియస్గా. ఆ రోజు చేసింటే తక్కువ రేట్లలో ల్యాండ్స్ వస్తుండే. కానీ మీరున్నంత వరకు కూడా కనీసం ల్యాండ్ అక్విజిషన్కు కనీసం నోటిఫికేషన్ కూడా ఇవ్వలే. ఎక్కడ కూడా మెయిన్ కెనాల్స్కు ఒక్క దగ్గర 1 ఎకరా లాయకట్టు 1 ఎకరా కూడా ల్యాండ్ అక్విజిషన్ చేయలే. ఇవన్నీ పెండింగ్ పెట్టేసి ఇవన్నీ గాలి కొదిలేసి ఈరోజు పాలమూరు మేము కంప్లీట్ చేసినాము, 90% కంప్లీట్ చేసినాం, 10% కంప్లీట్ చేస్తే మొత్తం నీళ్ళు వస్తాయని చెప్పేసి పాలమూరు ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మీరు పాలమూరు ప్రజలను మోసం చేసిరు కాబట్టే మన జరిగిన ఎన్నికలలో 12 సీట్లలో మీరు ఓడిపోయినరు. అది మర్చిపోయి ఈరోజు వచ్చేసి మళ్ళా ఈరోజు నీ పక్కలో కూర్చొని నిన్న మీటింగ్లో కూర్చున్న నాయకులు ఒక్కరోజన్నా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయాలని నిన్ను కానీ కేసీఆర్ గారిని ఒక్కరోజన్నా అడిగినరా? ఈరోజు ఏదో చెప్తా ఉన్నారు పాలమూరు ప్రజలకు మోసం జరుగుతూ ఉంది, పాలమూరు 2 ఏళ్ల నుంచి ఏం జరుగుతలేదని. మాకు చిత్తశుద్ధి ఉంది. మా ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా పాలమూరు బిడ్డగా ఈరోజు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయాలని ఇప్పటికే చాలా రివ్యూస్ పెట్టుకున్నాడు. దానికి సంబంధించి రెగ్యులర్గా మీటింగ్స్ చేస్తూ ఉన్నాం. అది ఎట్లా పూర్తి చేయాలి, ఏ విధంగా నీళ్లు తీసుకురావాలనే ప్రయత్నంలో మేము చాలా ముందుకు పోతా ఉన్నాం. దానికి సంబంధించిన కోర్టు కేసులన్నీ కూడా క్లియర్ చేసుకొని ఎందుకంటే మీ వల్ల అన్ని ఇష్యూసే ఉన్నాయి అక్కడ. ఆ ఇష్యూస్ అన్ని సాల్వ్ చేసి ముందుకు పోవాలని మా ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మా పాలమూరు జిల్లా ప్రజలు కూడా ఈరోజు మా ప్రజాపాలన పట్ల చాలా సంతోషంగా ఉన్నారు. మేమంతా ఒకటే చెప్తా ఉన్నాం, మీ ఫామ్ హౌస్ పాలన కాదు, ఇది ప్రజాపాలన. ఇక్కడ నడుస్తున్నది మీ ఫామ్ హౌస్ పాలన కాదు, ప్రజాపాలన. ఇక్కడ మీ ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి లేడు, ఇక్కడ ప్రజల కోసం పనిచేస్తున్న ముఖ్యమంత్రి ఉన్నాడు. అది గుర్తుపెట్టుకొని ఇప్పటికైనా మీరు మాట్లాడే ముందు ఇప్పుడే మా పెద్దలు చెప్పినట్టు వాస్తవాలు కొంచెమైనా ప్రజలకు వాస్తవాలు చెప్పండి. ఎన్నిసార్లు ఇట్లా అబద్ధాలు మాట్లాడి ప్రజలను ఇంకా మోసం చేయాలని చూస్తారు. ఇప్పటికే బుద్ధి చెప్పారు, మళ్ళీ ఇంకా మోసం చేయాలని చూస్తే మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు. మీరు ఏదో పగటి కళలు అంటున్నారు, మళ్ళీ వస్తాం. ఇప్పట్లో వచ్చే పరిస్థితే లేదు. ఖచ్చితంగా 2034 వరకు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉండబోతా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ పేరు మీద వాళ్ళు ప్రాజెక్ట్స్ కడతా ఉన్నామని చెప్పింది. డ్రింకింగ్ వాటర్ కోసం కెనాల్ ల్యాండ్ అక్విజిషన్ చేస్తే నేను అడిగేది ఏముంటుంది? ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్ చేసేటప్పుడు డ్రింకింగ్ వాటర్ కూడా కెనాల్స్ అవసరమే కదా, దానికోసం చేస్తే మిస్టేక్ ఏముంది? అది కూడా చేయలే వాళ్ళు. కేసులు ఎప్పుడు పడ్డాయి? 2018 తర్వాత కేసులు పడ్డాయి. అంతకంటే ముందు కేసులు వేయలే ఎవరు. అప్పుడే నువ్వు సైమల్టేనియస్గా ల్యాండ్ అక్విజిషన్ ఇప్పుడు ప్రాజెక్ట్ కోసం ల్యాండ్ అక్వైర్ చేసినప్పుడు మెయిన్ కెనాల్స్ కోసం కూడా వాళ్ళు డిపిఆర్ తయారు చేసి అప్పుడే అక్వైర్ చేసింటే నీకు తక్కువ రేట్లలో ల్యాండ్ వస్తుండే. ఈరోజు విపరీతమైన రేట్స్ పెరిగిపోవడం వల్ల అక్కడ ల్యాండ్ అక్విజిషన్ కూడా ఒక ఛాలెంజింగ్ ఉంది. అవన్నీ వాళ్ళు అంటే ఓన్లీ కమిషన్లు ఎక్కడైతే వస్తున్నాయో అక్కడ మాత్రమే ఫోకస్ చేసి ఆబిట్ మీదనే ఫోకస్ చేసి ఆ పనులు మాత్రమే పూర్తి చేశారు. నీళ్ళు నిజంగా రైతులకు నీళ్ళు అందించాలని ఆలోచన చేస్తుంటే ఈ డిస్ట్రిబ్యూటరు మెయిన్ కెనాల్స్ మీద కూడా వాళ్ళు ఫోకస్ చేస్తుంటే అప్పుడు అక్వైర్ చేస్తుంటే ఆ పని చేయలే.